100 వీడియోలు చూస్తే వీరుడు అంటారు. అదే ఒక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన దేవుడు అంటారు. హలో ఎవ్రీవన్. ఆర్సీబీ మేనేజ్మెంట్ వాళ్ళు అయితే వాళ్ళ టీంని అమ్మేస్తున్నారు. ఇది వాళ్ళే అఫీషియల్గా అనౌన్స్ చేశారు. దీనిపై ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో ఉంది. మరి ఈ వీడియో ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను. ఇలాంటి వీడియో నేను ఎప్పుడూ చూడలేదు. నా ఓన్ థాట్ అని అనుకుంటున్నాను. మీరు ఆల్రెడీ ఇలాంటి వీడియోస్ చూస్తే ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయా ఏది అని కామెంట్ చేయండి. ఒకవేళ ఫస్ట్ టైం ఇలాంటి వీడియో చూస్తే ఏం చేయాలో వీడియో ఎండింగ్లో రానా చెప్తాడు. ఈ వీడియో మీకు అర్థం కావాలంటే మినిమం డిగ్రీ ఉండాలి అండ్ ఫోన్ స్టోరేజ్ అనే ఆడియో కాల్ వినాలి. ఫోన్ స్టోరేజ్ అనే ఆడియో కాల్లో బ్యాడ్ వర్డ్స్ ఉంటాయి. ఆ బ్యాడ్ వర్డ్స్ని మన వీడియోలో వేరే వర్డ్స్తో రీప్లేస్ చేశాను. సో మన వీడియో ఎవరైనా చూడొచ్చు, కాకపోతే పక్కన ఎవరు లేకుండా చూసుకోండి, ఎందుకంటే అరుపులు అవి ఉంటాయి. కప్పు కొట్టగానే కొంప మునిగినట్టు టీంని అమ్మేస్తున్న ఎల్సీబీ అంటే లాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఈ విషయంపై ఎల్సీబీ ఫ్యాన్స్ 3 రోజుల నుండి మౌనం పాటిస్తున్నారు. ఈ వీడియోతో మనం ఎల్సీబీ ఫ్యాన్స్ యొక్క మౌనానికి ముగింపు పలుకుదాం. మనమే ఫ్యాన్స్ దగ్గరికి డైరెక్ట్ గా వెళ్లి వాళ్ళ స్పందన ఏంటో తెలుసుకుందాం. ఎల్సీబీ టీంని అమ్మేస్తున్నారు కదా, దీనిపై మీ స్పందన ఏంటి? అమ్మేస్తున్నారా? ఏరా నీకు తెలుసా? నాకు కూడా తెలీదు. సర్లే ఏదో కవర్ చేద్దాం. ఇంతకీ ఏమడిగారు సార్? ఎల్సీబీ టీంని అమ్మేస్తున్నారు కదా, మీ స్పందన ఏంటి? స్పందన అంటే మా పక్క వీధిలోనే ఉంటుంది సార్, పర్లేదు బాగానే ఉంటుంది. ఓర్ నీ అబ్బా అది కాదురా, టీంని అమ్మేస్తున్నారు కదా నీ రియాక్షన్ ఏంటి అని అడుగుతున్నాను. రియాక్షన్ ఏముంటుంది సార్? రియాక్షన్ ఏముంటుంది? వాళ్ళ టీము వాళ్ళు అమ్మేసుకుంటున్నారు, ఫ్యాన్స్ గా మేమేం చేయగలం? ఓహో, మరి నెక్స్ట్ సీజన్ లో ఎల్సీబీ ఉండరు కదా, మరి ఏ టీం కి సపోర్ట్ చేస్తారు? అదే ఉంది సార్, మా కింగ్ ఏ టీంలో ఉంటే ఆ టీం కి సపోర్ట్ చేస్తాం. మరి ఎల్సీబీ పేరు మారిస్తే కోపం రాదా? కోపం అంటే లోగో మారిస్తే కోపం రాదా? కోపం వస్తుంది సార్. జెర్సీని మారిస్తే కోపం రాదా? కోపం వస్తుంది సార్. మరి మీరు రియాక్ట్ అవరా? రియాక్ట్ అవుతాం సార్. ఫోన్ కలపమంటావా? ఓనర్తో మాట్లాడతావా? కలుపు కలుపు, ఆ నాకు కొడుక్కి ఫోన్ కలుపు. హలో సార్, మేము టీవీ 69 నుండి కాల్ చేస్తున్నాం, ఫ్యాన్స్ మీతో మాట్లాడతారంట. మన లాయల్ ఫ్యాన్స్ కదమ్మా, ఇవ్వండి. సార్ ఏంటి టీం నమ్మేస్తున్నారంట? అమ్మేస్తున్నాం. ఏంటి అంటే మంది ఆల్కహాల్ బిజినెస్ కదమ్మా, స్పోర్ట్స్ మీద పెద్దగా. ఒరే పంచ కొడక, ఉందరా అసలు లోక నీకు బుర్రుందా? అంటే కోర్ బిజినెస్ మీద కాన్సన్ట్రేట్ చేద్దామని. చదువుకున్నావా పంచ కొడక నువ్వు? అసలు క్రికెట్ అంట పంచ కొడుకి కోర్ బిజినెస్ కాదంట. మరి టీం కి సపోర్ట్ చేసిన వాళ్ళందరూ ఎర్రి పప్పాలి. మరి అది కదమ్మా నేను చెప్పేది. చిల్లా నీకు తెలీదురా, ఏలుముద్ర పంచ కొడుకురా, ఎందుకురా టీం నీకు? మా ఫ్యాన్స్ అంతంత సపోర్ట్ చేస్తే ఇయ్యనో చేసేది. 17 సంవత్సరాల నుండి కప్పు లేదు అని దొబ్బారు. ఇప్పుడు కప్పు కొడితే టీం నమ్ము దొబ్బుతున్నారు. ఇప్పుడు కొత్త టీం పెడితే దానికి కప్పు లేదు అంటారు. మళ్ళీ 17 సంవత్సరాలు డబ్బులు తినాలా మేము? ఎర్రి పప్పమా మేము టీం కి సపోర్ట్ చేయడానికి? పువ్వా మాటలు రావట్లేదే నీకు? టీం నమ్మడం రా, నిన్ను కాదు. వేస్ట్, శుద్ధ వేస్ట్. ఎందుకు ఫోన్ పెట్టి దొబ్బ ఇంకా ఎర్ర పువ్వా? చూసారుగా ఎల్సీబీ ఫ్యాన్స్ ఆవేదన. ఇది కేవలం పార్ట్ 1 మాత్రమే. ఈ వీడియోకి రీచ్ వస్తే పార్ట్ 2 కూడా కొద్ది రోజుల్లో వస్తుంది. అప్పటి వరకు చూస్తున్నానండి టీవీ 69. సమర్పిస్తున్న వారు ఏఎస్ఎన్ స్పోర్ట్స్ ఎంపైర్. ఈ వీడియోని కేవలం ఎంటర్టైన్మెంట్ పర్పస్ కి మాత్రమే చేశాను. అండ్ ఎల్సీబీ టీం ని అమ్మేస్తున్నారని వీడియో చేస్తే చూడండి కామెంట్స్ ఎలా వచ్చాయో. ఇంకా చాలా మంది ఫ్యాన్స్ కి టీం ని అమ్మేస్తారని కూడా తెలియదు. ఆ వీడియోకి ఎలాంటి కామెంట్స్ వచ్చాయంటే, ఈ వీడియో కామెంట్స్ ఊహిస్తేనే భయంకరంగా ఉంది, అందుకే ఊహించట్లేదు. ఏం జరిగింది దేవసేన? ఏఎస్ఎన్ ఛానల్లో వీడియోస్ బాగున్నాయని సబ్స్క్రైబ్ చేశాను. తప్పు చేసావు దేవసేన. సబ్స్క్రైబ్ చేస్తే సరిపోదు, గంట కూడా కొట్టాలే. మహిష్మతి సామ్రాజ్యం సబ్స్క్రైబ్ చేయి, నువ్వు కామెంట్ చేయి. బాహుబలే, ఎంత ధైర్యం ఉంటే నా ముందే గంట కొడతావు? గంటతో పాటు లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయి.